నమస్తే అవధాని ఛానల్కి స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసిన వెంటనే అప్లోడ్ అయిన వెంటనే మీకు సమాచారం వస్తుంది, మీరు చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. అవినీతి చేయడానికి లిమిట్ లేకుండా పోతుంది. అంటే దేవుడి గుడి, స్కూలు బడి, ఒక ప్రముఖుడి విగ్రహం, ఎక్కడైనా అభివృద్ధి జరగవచ్చు. అంటే దేవుడు గుడి కదా, తప్పు చేయకూడదు అనే ఫీలింగ్ ఏం లేదు. బడి కదా, పిల్లలు చదువుకుంటారు, తప్పు చేయకూడదు అనే ఫీలింగ్ లేదు. అరే పెద్ద మనిషి విగ్రహం కదా, ఆయన దేశానికి చాలా చేశాడు కదా, అటువంటి చోట్ల కాంప్రమైజ్ అవ్వచ్చా అనేది లేదు. ఎందుకంటే ఈ మాట ఎందుకు వస్తుందంటే, మొన్న సోమవారం మహారాష్ట్రలో రాయగఢ్ కోట ఒక ఫోర్ట్ మీద ఆవిష్కరించిన విగ్రహం ఒకటి కూలిపోయింది. విగ్రహావిష్కరణ జరిగిన ఎన్నాళ్ళు అయిందంటే సరిగ్గా 9 నెలలు అయింది. డిసెంబర్లో దాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇది ఆగస్టు, ఇది 8 + 1 9 నెలలు అయింది. సరిగ్గా డిసెంబర్ 4న నౌకా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పట్టుమని ఏడాది కాకుండా విగ్రహం కూలిపోవడం అంటే దీన్ని ఏమనాలి? ఖచ్చితంగా అవినీతి అనే అనాలి, వేరే అనే అవకాశమే లేదు. ఈరోజు నరేంద్ర మోడీ బహిరంగంగా దాని మీద క్షమాపణ చెప్పాడు. రైట్, ప్రధాని క్షమాపణ చెప్పినంత మాత్రాన ఇష్యూ అయిపోలేదు. ప్రధాని లాంటి వ్యక్తి క్షమాపణ చెప్పడం ఆల్రెడీ ప్రతిపక్షాలు డిమాండ్ చేసేవి, అండ్ అదే ఆయన చేశాడు కూడా. అంటే దీంట్లో అక్కడ జరిగిన అవినీతి ఎంత ఒకటి. 2, సంఘటన జరిగిన వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం, ఏక్నాథ్ షిండే నాయకత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వం బ్లేమ్ని నేవీ మీదకి తోసేయడానికి చూసింది. ఎందుకంటే నౌకాదళ దినోత్సవం సందర్భంగా దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి నౌకాదళం ఆ విగ్రహాన్ని స్పాన్సర్ చేస్తుంది. విత్ సమ్ సపోర్ట్ ఆర్ వితౌట్ సపోర్ట్, ఐ డోంట్ నో, ఫైనాన్షియల్ సపోర్ట్. సో అదే నౌకాదళం కట్టింది అని. అంటే నౌకాదళం కడితే మరి మీరందరూ వెళ్ళారు కదా ప్రోగ్రామ్కి, మినిస్టర్స్ అందరూ వెళ్ళారు కదా, వెళ్ళడం దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్, దట్ ఈస్ 1. రెండోది, అది నౌకాదళం అండర్లో ఉన్న ప్రెమిసెస్లో ఇనాగరేట్ కాలేదు. ఇట్స్ ఇన్ ఓపెన్ ప్లేస్ కంట్రోల్ బై ది స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్ విన్నాం. యూజువల్గా ఇటువంటి విగ్రహాలు ఏవి పెట్టినా, అంటే పెద్ద స్ట్రక్చర్స్ ఏవి జరిగినా సాయిల్ టెస్టులు చేస్తారు, విండ్ టెస్ట్ చేస్తారు, దానికి వాడే మెటీరియల్ ఎలా ఉండాలో చూస్తారు, అన్ని పరీక్షలు జరుగుతాయి. బహుశः వీటిలో ఏ ఒక్కటో లేదా అన్నీనో సక్రమంగా జరగలేదు, దట్ ఈస్ ష్యూర్. ఏది జరగలేదనేది తర్వాత వస్తుంది. పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్, లోకల్ పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ అధికారులు, అయ్యా విగ్రహంలో వాడిన ఇనుము తుప్పెక్కుతోంది, దీన్ని అర్జెంటుగా అడ్రస్ చేయాలి అని బహుశా విగ్రహం కూలడానికి కొద్ది రోజుల ముందు, ఎన్ని రోజుల ముందో తెలియదు, నౌకాదళం వాళ్ళకి లెటర్ రాశారట. ఎందుకంటే నౌకాదళం వాళ్ళే దాన్ని స్పాన్సర్ చేశారు, కానీ బహుశా వాళ్ళకి లెటర్ రాసి ఉంటారు, మళ్ళీ వాళ్ళే దాన్ని రిపేర్స్ టేకప్ చేయించాలనే దీంతో రాసి ఉండొచ్చు. రైట్, అంటే దాంట్లో వాడిన ఇనుము సరిగ్గా లేదు, దట్ ఈస్ 1. 2, భారీ గాలులు వచ్చిన కారణంగా అది కూలిపోయిందంటే అక్కడ క్యాల్కులేషన్స్ సరిగ్గా తీసుకోలేదు, దట్ ఈస్ 2. థర్డ్ వన్ ఈస్ క్వాలిటీలో కాంప్రమైజ్ జరిగింది అంటే అధికారుల బాధ్యత రాహిత్యము. ఆ అధికారులు స్టేట్ గవర్నమెంటా, నేవీనా, ఇంకోళ్ళ వీళ్ళు జస్ట్ బ్లేమ్ నేవీ మీద తోసినంత మాత్రాన వీళ్ళ బాధ్యతని తప్పుకోలేరు, దట్ ఈస్ 1. సెకండ్ ఏమిటంటే, ఖచ్చితంగా అది నేవీ కన్నా కూడా దాని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు కూడా దానిలో అయ్యి ఉంటారు కనుక. అంటే ఇదంతా నా ఎగ్జాంపుల్. ఇది స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అని. ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు వీళ్ళు? మేబీ నాట్ ఇన్ ది హోల్ స్ట్రక్చర్ దిస్ 1. బట్ సాయిల్ టెస్టింగ్ వీళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలియకుండా జరగదు. ఆ రిపోర్ట్స్ వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళు చేస్తే కూడా వీళ్ళకి ఇస్తారు, దట్ ఈస్ 1. సెకండ్, అక్కడ విండు, ఇంకొకటి ఇవన్నీ కూడా వీళ్ళే చేస్తారు. సో వీళ్ళ దగ్గర తెలిసి ఉంటారు. సో అంటే దానికి తట్టుకోగలిగిన స్థాయిలో విగ్రహాన్ని కట్టాలి. అది మానేసి ఎవరో ఎక్కడో కాంప్రమైజ్ అయ్యారు. ఆ కాంప్రమైజ్ అయిన దానికి ఓకే, దాన్ని ఇనాగరేట్ చేసిన దానికి బాధ్యతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాడు, రైట్. కానీ క్షమాపణతో అయిపోతుందా, లేదా దీంట్లో ఇన్వాల్వ్ అయిన అధికారుల మీద, ఎవరు
క్వాలిటీ టెస్ట్ చేసిన అధికారులు కానీ, సాయిల్ టెస్ట్ చేసిన అధికారులు కానీ, విండ్ పెర్ఫార్మెన్స్ని చేసిన ఎస్ఎస్ చేసిన అధికారులు కానీ వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? అట్లాగే కాంట్రాక్ట్ ఏజెన్సీ మీద మాత్రమే చర్యలు తీసుకుంటారా, లేదా ఈ అధికారులను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారా? ఇది ఒకటైతే. రెండు, మళ్ళీ అదే ఏజెన్సీ కాంట్రాక్ట్ ఇస్తాము అని నేను పేపర్లో చదివాను. అదే ఏజెన్సీ కాంట్రాక్ట్ ఇస్తే విల్ ఇట్ బీ విత్ ది సేమ్ క్వాలిటీ ఆర్ విల్ ఇట్ బీ ఏ బెటర్ క్వాలిటీ? ఓకే, మేము క్వాలిటీ ఎన్ష్యూర్ చేస్తామని సహజంగా అందరూ చెప్తుంటారు, ఇది మామూలుగా జరిగే వ్యవహారం. కానీ క్వాలిటీ ఎన్ష్యూర్ కాలేదు కనుక విగ్రహం కూలిపోయింది అనేది లెక్క. ఈ క్వాలిటీ ఎన్ష్యూర్ కాకపోవడానికి అవినీతి కూడా ఒక కారణం అవుతుంది. సో ఇప్పుడు ఎవరిని వీళ్ళు ఇచ్చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ ఎంత పర్ఫెక్ట్ యాక్ట్ చేస్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అవధానం.